ఓం సాయిరాం. బాబా తన బిడ్డల కష్టాలను తీర్చడమే కాదు, వారు చేసే చిన్న చిన్న తప్పుల నుండి కూడా వారిని ఎలా కాపాడతారో చెప్పే ఆసక్తికరమైన కథ ఇది. ఈ కథలోకి వెళ్లే ముందు మీరు కూడా బాబా భక్తులైతే కామెంట్ బాక్స్లో ఓం సాయిరాం అని టైప్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని బాబా లీలల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక భక్తుడు తన ముఖ్యమైన ఆఫీస్ ఫైల్స్ మరియు కొంత నగదు ఉన్న బ్యాగ్ను తన మోటార్ సైకిల్ వెనుక తగిలించుకుని ప్రయాణిస్తున్నాడు. హడావిడిలో ఆ బ్యాగ్ జిప్పు సరిగ్గా వేయలేదు. ప్రయాణంలో రోడ్డుపై ఉన్న గుంతల వల్ల ఆ బ్యాగ్ నుండి ముఖ్యమైన పేపర్లు, కొంత నగదు రోడ్డుపై పడిపోవడం మొదలైంది. అతను గమనించకుండా వేగంగా వెళ్ళిపోతున్నాడు. అకస్మాత్తుగా ఒక సైకిల్ మీద వస్తున్న కుర్రాడు అతన్ని వెంబడించి కేకలు వేస్తూ ఆపమని సైగ చేశాడు. ఆ భక్తుడు బండి ఆపగానే ఆ కుర్రాడు రోడ్డుపై పడిపోయిన పేపర్లను, డబ్బును అతనికి అందించాడు. సార్, ఇవి మీ బ్యాగ్ నుండి పడిపోయాయి, జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ భక్తుడు ఆ పేపర్లను చూసి షాక్ అయ్యాడు. అవి తన ఉద్యోగానికి అత్యంత కీలకమైన పత్రాలు. అవి పోయుంటే అతని కెరీర్ నాశనమయ్యేది. కృతజ్ఞతగా ఆ కుర్రాడికి ఏదైనా ఇవ్వాలని వెనక్కి తిరిగి చూశాడు. కాని అక్కడ రోడ్డు ఖాళీగా ఉంది. కనీసం సైకిల్ వెళ్తున్న శబ్దం కూడా లేదు. అసలంత వేగంగా వెళ్తున్న మోటార్ సైకిల్ను ఒక సామాన్యమైన సైకిల్ మీద వచ్చి పట్టుకోవడం సాధ్యమేనా అని అతనికి ఆశ్చర్యం వేసింది. మరుసటి రోజు అతను బాబా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక గోడ మీద ఉన్న బాబా పటాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. నిన్న తనను కాపాడిన ఆ కుర్రాడి కళ్ళు, ఆ పటంలో ఉన్న బాబా కళ్ళు ఒకేలా ఉన్నాయి. బాబా తన బిడ్డ నాకివ్వాలనుకున్నాడు అని అతనికి అర్థమయ్యేలా ఉన్నాయి. బాబా తన బిడ్డ పొరపాటును సరిదిద్ది అతనికి రావాల్సిన పెద్ద నష్టాన్ని తప్పించారని అప్పుడతనికి అర్థమైంది. మనం అజాగ్రత్తగా ఉన్నా మనల్ని వెన్నంటి ఉండి కాపాడేది ఆ సాయి తండ్రి మాత్రమే. ఓం సాయిరాం.